జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరొక సంచలనం. అతి చిన్న వయసులోనే నటనతో సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమ్ముళ్ళు లక్షలాదిగా తరలి వెళ్లే అతిపెద్ద పండుగది. ఈసారి మే 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు కడపలో జరగనున్న ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఆహ్వానిస్తున్నారట. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు మహానాడు బాధ్యతల్ని కూడా అప్పగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో టీడీపీ చరిత్రలోనే కనీ విని ఎరుగని తీరులో ఈ మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. టీడీపీ గెలుపు కోసం 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రమాదం కారణంగా ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు మహానాడులోనూ పాల్గొన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తర్వాత క్రమేపీ అటు పార్టీ వ్యవహారాలకు ఇటు కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్టీఆర్ కి బాలకృష్ణకు మధ్య విభేదాలున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. ఈ వార్తలన్నిటికీ ఇక చెక్ పెట్టేలా ఈసారి జూనియర్ ని కళ్యాణ్ రామ్ ని మహానాడుకు పిలవాలని పార్టీ వర్గాలు చూస్తున్నాయి. ఈ మేరకు అధినాయకత్వం ఈ విషయంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులని మహానాడు వేదికపై చూడాలని టీడీపీ అభిమానులు సైతం తెగ ఆరాట పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం జూనియర్ విషయంలో బాగానే ఉంటున్నారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తోనే లోకేష్ ఒక సందర్భంలో సందడి చేసి అభిమానులను అలరించారు. అదేవిధంగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు వెళ్లిన కళ్యాణ్ రామ్ కూడా టీడీపీ జెండాను చేతపట్టి అభిమానులను అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా విషెస్ చెప్పారు. ఈ మధ్యనే లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బాబాయ్ పేరుని కూడా తలుచుకున్నారు. దీంతో నారా నందమూరి కుటుంబాలు పూర్తిగా ఒక్కటే అన్న ఒక మంచి మెసేజ్ ని ఈసారి మహానాడులో ఇవ్వాలని చూస్తున్నారట. మహానాడు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే మొత్తం ఏపీ రాజకీయ సమీకరణాలే మారిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి టీడీపీకి సినీ గ్లామర్ భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి జూనియర్ వల్ల టీడీపీకి కొంత బలమే తప్ప మరేమీ కాదు. చూడాలి మరి నారా నందమూరి కుటుంబాల్ని ఒకే వేదికపై చూడాలనే అభిమానుల కోరిక ఇకనైనా తీరుతుందో లేదో.